నమస్తే. మనం ఏదైతే ఇటువైపు ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నాం, ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఆ పరిధిలో ఉన్నాం, కొంతమంది రైతులు మంచి చెట్ల కింద మంచిగా కూర్చొని అవపడ్డారు. అసలు ఖమ్మంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి ఎంతవరకు చేస్తున్నాడు, ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కాంచుకోట అంటారు, పొంగులేటి శ్రీనివాస్ అడ్డా అంటారు. మరి ఎంతవరకు ఆయన అడ్డలో ఎంతవరకు ప్రజల్ని కావచ్చు, అదేవిధంగా రైతాంగాన్ని కావచ్చు ఆదుకుంటున్నారు, 6 గ్యారెంటీలు ఎంతవరకు ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దయినా, ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? ఏం పంట వేస్తావు? మాగానేసినావు. అయితే ఇప్పుడు ఎట్లా రైతు బంధు వస్తుందా? రైతు బంధు రాలే. 5 ఎకరాల లోపు వాళ్ళకి రాలే, 5 ఎకరాలు దాటిన వాళ్ళకి రాలే. ఎందుకు? రేవంత్ రెడ్డి దొంగ అమ్మాయిలు ఇచ్చి ఇయలేదు. మాకు నిలువును ముంచిండు. మా యాసంగి వేద్దామంటే నీళ్ళున్నా కూడా నీళ్ళు రాలేదు, యాసంగి వేయలేదు. అప్పుల పాలైన రుణమాఫీ ఇస్తున్నాడు, రుణమాఫీ వేయలేదు. కళ్యాణ లక్ష్యం అండు, కళ్యాణ లక్ష్యం వేయలేదు. ప్రతి ఒక్కదానికి అబద్ధం ఆడిండు. దొంగ హామీలు ఇచ్చి అధికారం ఎక్కిండు. అరే మీరేమో దొంగ మీరు అంటున్నారు, ఓకే. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? కేసీఆర్ ఉన్నప్పుడు నాకు 5 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు వచ్చింది, 2 పంటల బండి, అప్పులు తీరి మంచిగా బంగారం వాళ్ళకి నేనుండా. మరి నువ్వు ఈ మాట అంటున్నావు కదా, ఇప్పుడే అన్నావు దొంగ హామీలు అన్నావు. దొంగ హామీలు కేసీఆర్ దొంగ అన్న చెప్పు తీసుకొని కొడతా, అన్న చెప్పు తీసుకొని కొడతా. ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా కేసీఆర్ వచ్చినాక ప్రతి సంక్షేమ పథకాలు అందింది. ఏ ఇంట్లో అయినా కళ్యాణ లక్ష్యం గానీ, రైతు బంధు గానీ, రైతు మా కొనుజల్లోనే రైతు బీమా 10 మందికి వచ్చింది. రైతు బీమా వేస్తాడు ఎవడన్నా అన్న లంజోడికి అన్న లంజోడికి వేస్ట్ అన్న వాడే వేస్ట్ గాడు. నువ్వు అన్నవాడు వేస్ట్ గాడు అంట. వేస్ట్ గాడు ప్రెస్ మీట్ పెట్టి చచ్చిపోయినాక నువ్వేంద్రా పోయి బతుకున్నప్పుడు కుటుంబాన్ని ఆదుకునేదే దేవుడు. కుటుంబాన్ని ఆదుకుంటుండవు కేసీఆర్ అన్న దేవుడు. అరే మీరు కేసీఆర్ దేవుడు దేవుడు అని అంటున్నారు, మీరు వాస్తవే 1,00,000 కోట్లు తిన్నాడట. ఉడిదే ఎన్ని దొంగలు వాళ్ళకంటే సూట్ కేసుల కంటే ఎక్కువ చేసిన లేరు. మేము ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండ, నేను తెలుగుదేశం మండల యూత్ ప్రెసిడెంట్ చేసిన. సూట్ కేసులు దింగినోడు వాడే ఎవరు? రేవంత్ రెడ్డి. పెద్ద దొంగ, పెద్ద దొంగ, దొంగవాడు. సెంచరీ కూడా పోతాడు, ఖచ్చితంగా పోతాడు. బీజేపీ రాంగులోనే పోతాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రికి పోతాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంతే పోతాడు. బీజేపీ వాళ్ళు సుఖంగా అసలు రైతులు మా ఉరిపాలాలు పడిపోతే కనీసం రాను కూడా రాలే. ఉరిపాలాలు పడిపోయినాయి ఎలక్షన్ అయినాక, అసలు రాను కూడా రాలే. మేము మొత్తము రైతులను సుభిక్షంగా మంచిగా నీళ్లు ఇస్తున్నాను, కరెంట్ ఇస్తున్నాను. మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అడుగు కూడా పెట్టలే. ఖమ్మం జిల్లాలో గెలిచినాక ఏ ఒక్క రైతు కాడికి పోయినా చూడండి, ఒక్కసారి ఇప్పుడు మార్కెట్ కాడికి పోయి మిరపకాయలు పట్టుకోండి తప్ప ఒక్క పొలం కాడికి కూడా రాలేదు. ఎన్నికల యంగంలోనే ఉరిపాలాలు. రైతు బిడ్డలు కాదే కాంగ్రెస్ వాళ్ళు, దొంగ బిడ్డలు వాళ్ళు, దొంగ బిడ్డలు. నువ్వు అంటున్నావు దొంగ బిడ్డలు. అందరికీ వచ్చింది, పార్లమెంట్ లో తెలిసిద్ది. రామా గారు గెలుతాడు, కష్టపడే మనిషి ఆయన. నామగా మాకు ట్యాంకీలు, మేము తెలుగుదేశంలో ఉన్న కానీ ట్యాంకీలు అవి ఇస్తాడు. నెంబర్ 1 మనిషి. తుమ్మల నాగేశ్వరరావు ఏమి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు, శ్రీనివాస్ రెడ్డి ఏమి ఇచ్చిండు, అరే ఏమి ఖమ్మం మొత్తం గెలిపించారా? ఏం గెలిపించిండు? ఆంబాం అహంకారం, ఏటకూర పెట్టి అన్నం పెట్టి అహంకారం. ఏటకూర డబ్బులకే పోయిందా? డబ్బులకే. ప్రతి ఇంటికండి, అసలు ఇంటికి రాని సంశయం లేదు. యాదవులకి గొర్రెలు, రైతు బంధు రైతులకి, ముత్రాసులకి బండ్లు, వలలు, చేపలు, దళిత బంధు ప్రతి ఇచ్చి అసలు ఈయన సంక్షేమ పథకం లేదండి. మా కర్మ గాలి దొంగ మాటలిని ముఖ్యమంత్రి చేశారు. కానీ ఈ దొంగ ముఖ్యమంత్రి ఎన్నాలో ఉండడు. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నామ ఖచ్చితంగా వెళ్తారు. రైతులు అసలు పట్టించుకోవట్లేదండి. రైతులు 4 నెలల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత? వాళ్ళు చేయటం అసలు ఏముంది, ఆ టీవీలో కొట్టడం, నూరు పెట్టి అరవటం, ఇంతే. రేవంత్ రెడ్డి అరవటమే తప్ప ఏమైనా ఉందే చెప్పండి, మీరు చెప్పండి. ఆయన భాష అసలు తిరిగే లేదు. ఆయన కంటే ఎక్కువే మాట్లాడవచ్చు మేము, ఆయన కంటే ఎక్కువే మాట్లాడతాం కానీ మాట్లాడకూడదు. కేసీఆర్ ఎట్లా అంటాడు? కేసీఆర్ పురుగులు పడిపోతాడు, ప్రతి ఒక్కడు పురుగులు పడిపోతాడు. ఎవడైనా సరే, నేనైనా ఎవరైనా మనకి తండ్రి లాంటి అసలు ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చేవాడు అండి. రైతు మందు కట్ట అప్పేవాడిని చూద్దాం, 5 రూపాయలు ఇవ్వని చూద్దాం. ఇవాళ 10 రూపాయలు 10,000 ఇచ్చి నీకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పెళ్లి చేస్తే కళ్యాణ తినిపోవటమే కానీ వాడి దినం వస్తుంది. వాడి దినానికి తులంగం బంగారమా, గ్రామ బంగారం ఇవ్వనంతవరకు అసలు ఒక కళ్యాణ లక్ష్యం చెక్ ఇచ్చిండే చూడండి. ఈలే అసలు ఏస్ట్ పరిపాలన, 24 గంటల కరెంట్. అసలు కరెంట్ తేపోతూనే ఉంది. పంటలు ఎత్తేగా, అంతేనా? అసలు పంటలు ఎత్తేగా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఒకటి బస్ ఫ్రీ
బస్ ఫ్రీ ఎట్లుంది? ఆ బస్ మీద బాదుకుంటున్నారు ఆడోళ్ళు. చాలా బాగుంది. లేదు బాగలేదు. అమ్మ నెలకు 6,000 మిగిలిస్తా. అసలు 5 లేదు 6 లేదు, ఉట్టిదంతా మాయా. రేవంత్ రెడ్డి ఏం చెప్తాను తెలుసా, నా మహిళా సోదరి మానులకి 6,000 రూపాయలు నెల నాడు మిగులుతానే. పోతే ఆడిపోతున్నారు. ఎవరన్నా గవర్నమెంట్ ఉడితే ఎన్ని ఉడితే ఎవరన్నా గవర్నమెంట్ తప్ప టీచర్లు తప్ప మామూలు ఎవడిపోతున్నాడు. ఉడితే అన్ని ఉడితే. అయితే ఆయన ఇప్పుడు ఒకటి నాకు భద్రాచలం అంటే ఒకటి గుర్తొచ్చింది. దేవుళ్ళ మీద ఒట్లేస్తాడు రుణమాఫీ. నా ఆంధ్ర దేవుళ్ళ మీద పెడతాడు. నోరు లేని దేవుడుగా ఏం ఒకసారి చూసుకుంటాడు దేవుడు అందరినీ. వాళ్ళందరినీ ఒకసారి చూసుకుంటాడు. ఎక్కడ భద్రాచలం పోతేనేమో ఎక్కడెక్కడ దేవుడి మీద ఒట్లేస్తాడు. ఆ ఒట్లని ఒట్టిదే. అంతేనా? ఒట్టిదే. ఆయన మాటలు నమ్మరా? అసలు నమ్మరు. ఎందుకు? ఇప్పుడే తేడా వచ్చింది. ఎందుకు? ఎక్కడైనా మీరు సూపర్ మనిషి ఉడిదే. అసలు ఉడిదే అంత దొంగ సూపర్ మనిషి ఉన్నాడు. దొంగ హామీలు 6 గ్యారెంటీలా అంగం ఎక్కించిండు అయ్యగారు. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కావట్లే. అబ్బే ఏమని బస్సు ఎవడో ఎక్కితే వాడు ఎక్కిండు. మా ఇంటి దగ్గర బస్సు ఎక్కిన వాళ్ళు లేరు. మా వాళ్ళు కూడా ఉన్నారు. ఏడిపోతారు వాళ్ళు, ఏడిపోతారు ఆడవాళ్ళు, ఏడిపోతారు ఒక్కళ్ళు, ఏడిపోతారు పోట్లే ఉడిదే. అసలు ఉడిదే ఒట్టిగా పోయేళ్ళు ఉడితే కానీ తిరిగేళ్ళే కానీ 2,500 ఒక్క రూపాయి బిల్ల ఎవరికి ఇచ్చారు? సిట్టి కడతాను ఎవరికన్నా రూపాయి ఇలా అమ్మ సిట్టి కడతాను ఉడితే అన్ని డూబు. అసలు ఇలా అమ్మ సిట్టి కడతాను ఇలా ఒట్టు అమ్మతోడు రూపాయి కూడా ఇలా. నువ్వు కూడా అమ్మతోడు రేవంత్ రెడ్డి వాడు మరి ఇస్తే ఇచ్చిన చదువుతూ ఆడవాళ్ళకి మా నాన్న పింఛన్ వస్తుంది 2,000 కేసీఆర్ ఇచ్చిన పింఛనే తప్ప మా నాన్నకి రూపాయి కూడా రేవంత్ రెడ్డి మీద ఒట్టు సీఎం మీద సీఎం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒట్టు. మరి సీఎం మీద ఎందుకు కొట్టేస్తాం? ఆయన దేవుడి మీద అయితే మేము ఆయన మీద వేస్తాను. ఆయన దేవుడి మీద అయితే ఆయన మేము వేస్తాను. బలగున్నాను పెద్దయినా నువ్వు నిజం చెప్పు. ఆ పెద్దయినా ఆగమాగం చేస్తాను నన్ను. కానీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందే? 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? మహిళలకి 2,500 అన్నారు, ఏమి ఇయ్యలేదు. చెప్పి పెన్ను పెట్టినావు, ఫోన్ పెట్టినావు. అమ్మ 2,500 తెచ్చిస్తేనే ఈఎంఐ కడతానట్టు నువ్వు. ఈఎంఐలు పెట్టేమి నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా. నాకు ఈఎంతో అవసరం లేదు. నీ సొంత డబ్బులేనా? 6,000 మిగులుతానే బస్సులో పోతే. 6,000 మిగలడానికి అసలు ఎవరు పోతున్నారు అందులో? ఒక గవర్నమెంట్ టీచర్స్ తప్ప లేడీస్. ఇప్పుడు మామూలుగా వ్యవసాయం చేసుకునే రైతాంగంగా ఉన్న మహిళలు ఎవరు పోతారు? మా వాళ్ళు ఎవరు ఎక్కుతున్నారు బస్సులు? పొలం కాడికి పోవడానికి బైకుల మీద వాటి మీద ఇటు మీద వెళ్ళిపోతాం మేము. బస్సులో ఎందుకు పోతాం? అందరికి 20-30 కిలోమీటర్లు లేదుగా చేయలు కిలోమీటర్. మరి రేవంత్ రెడ్డి 6,000 మిగులుతానంటే మీరు బస్సులలో పొలం కాడికి పోతేనే కదా. ఉట్టిదే రేవంత్ రెడ్డి మొత్తం దొంగ హామీలు. ఎట్లా దొంగ హామీలు అంటే? దొంగ హామీలు అంటే ఏం చెప్పాను, 5 ఎకరాలు బిలో ఉన్న వాళ్ళకి కూడా అసలు రైతు బంధు పడలేదు. అసలు పడనోళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు రైతు బంధు పడలేదు అంటాను. అవును. కోమటిరెడ్డి ఏమో రైతు బంధు పడలేదన్న నువ్వు చెప్పు తీసుకొని కొడతాను. వాడిని కొట్టాలి చెప్పు తీసుకొని. మరి రమ్మను, నాకు పడలేదుగా, రమ్మను. నాకు రమ్మను చూపించమని. 5 ఎకరాలు పడలేదుగా. నీకు పడలేదు? నిజం చెప్పు. నిజమే పడలేదు. రేవంత్ రెడ్డి మరి రుణమాఫీ ఇచ్చాడు. ఎట్లా రుణమాఫీ చేస్తారంట? ఎమ్మటే డిసెంబర్ 9వ తారీఖు తీసుకొచ్చి మీరు డబ్బులు తెచ్చుకోండి, ఎమ్మటే రుణమాఫీ చేస్తా అన్నాడు. చేయలేదు. మరి ఇప్పుడు చేస్తా అంటాడు. చేతుడు ఎట్లా చేస్తాడు? ఏది 2,500 మహిళలకే ఇవ్వలేకపోతున్నాడు. 2 లక్షలు ఎట్లా చేస్తాడు? ఫ్రీ బస్సు చేసాడుగా. ఫ్రీ బస్సులు ఎవరికి? ఉద్యోగస్తులకి, మహిళలకి పోవడానికి, ట్రాన్స్పోర్ట్కి వాళ్ళకే మేలు చేసిండు. కానీ ఈ సామాన్య కూలీలకి, లేబర్ జీరో బిల్ కూడా రావట్లేదు కొంతమంది. రేషన్ కార్డు లేవుగా. రేషన్ కార్డు వీళ్ళు కూడా ఇలేదుగా. ఇంకా సో అది కూడా రావట్లేదు. సరే 6 గ్యారెంటీలో అది పోయింది, ఇది పోయింది, 2,500 పోయింది, బస్సు ఫ్రీ అట్లా అయిపోయింది. కేసీఆర్ రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది రైతు బంధు. ఇక రావట్లేదు. అది అయిపోయింది. మరి ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 ఎకరాలు బిలో ఉన్నప్పుడు 4 ఎకరాలకి 4-5 20,000 వచ్చాయి. 40,000 సంవత్సరానికి. 7 సంవత్సరాలకి 4 28 ఒక్కొక్కళ్ళకి 3 లక్షలు 4 లక్షలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు కేసీఆర్ వల్ల. గిట్టుబాటు ధర ఎట్లుందా ఇప్పుడు పండించిన పంటలకు? గిట్టుబాటు ధర అంటే మామూలుగా ఎక్స్పోర్ట్స్ లేవుగా.
సరే బోనస్ ముచ్చట మర్చిపోయినా బోనస్ 500 ఇవ్వట్లే ఆ? బోనస్ లేదు ఇక మీరు రైతుల అబద్ధాలు ఆడుతానంటున్నారు లేదు మరి ఇస్తే ఉండదుగా మరి బోనస్ ఏది ఉన్న 2000 ఆయన రోజు ప్రెస్ మీట్లు పెట్టి నేను అది ఇస్తానా ఇది ఇస్తానా రైతులు మంచిగా చూస్తున్నాను చూపిమనండి ఆ? ప్రూఫ్ చూపిమనండి 500 ఇచ్చానని చూపిమనండి ఏ రైతుకి వేసారు 500 మా వాళ్ళు వేశారు. అంతే ఇప్పుడు ఎట్లుంది రైతుల పరిస్థితి 4 నెలల్లో ఆ? నేడు మొక్కజొన్నలో మార్కెట్ పేరు పెట్టి 2200 గవర్నమెంట్ కొంటే ఇవాళ అసలు మార్కెట్ పేడ అసలు పెట్టలే ఏంటిది మొక్కజొన్నలకి మొక్కజొన్న అసలు కొంటలేరా కొంటలే బయట ప్రైవేట్ మార్కెట్ కొన్నది గవర్నమెంట్ కొనలే అసలు అంతేనా గవర్నమెంట్ ఎంత రేటు పెట్టారు వాళ్ళు ఏముంది 1900 2000 మీకు అంతే వాళ్ళ ఇష్టం 2000 వేసుకోవడం తర్వాత ఒక 100 రూపాయలు తగ్గించడం ఒక మధ్య కమిషన్, దళారులు వచ్చారా? దళారులే కొన్నారు కానీ గవర్నమెంట్ ఈ దళారుల వ్యవస్థ మళ్ళీ ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ రాంగులో వచ్చింది అంతమంది ఒడ్లు ఇత్తు లేకుండా కొండ మొక్కజొన్నలు కూడా తడిసిన మొక్కజొన్నలు కూడా కొండు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వచ్చినాకనే వస్తుంది ఎక్కడ 10,000 ఇచ్చిండు కొనజల మండలంలో పడితే 10,000 ఇచ్చిండు వరి పడ్డాక రూపాయి కూడా ఇలా ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అంతేనా ఇలా ప్రతి ఒక్కరు ఎవరైనా అడగండి, మమ్మల్నే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగినా మాకేం బాధలేదు మేము టీఆర్ఎస్ఏ కానీ అబద్ధం ఆడాల్సిన పని లేదు అంతేనా? మేము అసలు అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు మొక్కజొన్న పడితే 10,000 ఇచ్చిండు 10,000 ఇచ్చిండు. మాకు వచ్చినాయి 7 వరి పడితే రాలే అసలు గవర్నమెంట్ రాలే మార్కెట్ పెట్టి పెట్టలేదు అసలు ఏం కొనలే మొక్కజొన్న అసలు కొనే కొనలే పరిస్థితి లేదు. ప్రైవేట్ వాళ్ళే కొన్నారు ఆ, మరి పొంగిలేని అడగపోయినావు ఏం అడుతూ ఆ? నాది కాదు ఎక్సైజ్ శాఖ మంత్రి అంటారు 97 అడ్రస్ వెళ్ళాడు 9 అడ్రస్ వెళ్ళాడు ఉమ్మడి ఏ లేదు ఆ? 9 అడ్రస్ వెళ్ళాడు ఖమ్మం దగ్గరనేగా ఖమ్మమైనా కనపడితే ఫ్రీ బస్ లేదు, అసలు మా ఊరు వచ్చిందా? అమ్మనికి మా మండలి కోటలకు 9 రాలే శ్రీనివాస్ రెడ్డి రాలే ఎవరు రాలే గగా మీ మహిళల్ని బస్సులు ఎక్కించి తోలు ఎన్ని ఉడితే బస్సులు మొగుడు పిల్ల ఉండక పిల్ల ఆడిపోయింది ఆరక తిన్నాడు వాటిలో పెట్టినాడు వాడి పిల్ల ఆడిపోయింది ఎవరి పని వాడు చేసుకుంటాడు ఆడిపోయింది